Namaste, madam. Welcome to all. I request Ramadevi madam garu, the founder, president, Alip, ఎంతో మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేసిన గత 30 సంవత్సరాలుగా ఎంతో మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సహాయపడిన రమాదేవి మేడం గారిని డయాస్ మీదకి వచ్చి మన భువనేశ్వరి మేడం గారికి స్వాగతం చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అలీప్ ఇండస్ట్రియల్ పార్క్స్ చైర్పర్సన్ శ్రీదేవి మేడం గారిని డయాస్ పైకి రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ తర్వాత పిఎస్ ముండట్నం సార్ని డయాస్ పైకి రావాలని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఈ ప్రాజెక్టుకు అహర్నిశలు కృషి చేస్తున్న మన వికాస్ ఐఏఎస్ సార్ని డయాస్ కూర్చోవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మైసూర్ నుంచి వచ్చిన సిఎఫ్ఆర్ఐ డాక్టర్ వనితా గారిని డయాస్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గోమతి గారు డాక్టర్ గోమతి గారు సిఎఫ్టిఆర్ఐ రామా ఒక్కొక్కరు వచ్చి ఫాస్ట్ మేడం మీరు కూర్చోండి. ఇక్కడికి వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మహిళా పారిశ్రామికవేత్తలందరినీ కూడా సాధారణంగా అలీప్ తరపున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్ మీరు అందరూ కూర్చోవలసిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ప్లీజ్ ఓకే మేడం ఓకే ఓకే అమ్మా వెళ్ళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు గాను మనం ఇచ్చే 5 రోజులు 6 రోజుల శిక్షణా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరి మేడం గారికి మనందరి తరఫున మరియు అలీప్ తరఫున ప్రత్యేకంగా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ఇక్కడున్న మహిళలని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో ప్లీజ్ 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 కుప్పంకు మహిళల్ని ట్రైనింగ్ చేసి అదేవిధంగా ఇక్కడున్న వనరుల్ని గుర్తించి వారి ద్వారా పరిశ్రమలు స్థాపింపజేసి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో అలీప్ అనే సంస్థతో అలీప్ సంస్థ గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన ఘనత ఉంది. అందుకోసం అలీప్ మరియు కడాతో ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రోగ్రాం గురించి బ్రీఫ్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ రమాదేవి మేడం గారిని మా ఈ ప్రోగ్రాం గురించి బ్రీఫ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. దానికి ముందుగా ఈ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ నుంచి మేడం ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను.
ప్రేయర్ సాంగ్ మా సింధు. శ్రీ మహాగణాధిపతయే నమః. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. నతేతరాతిపీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జనం నతాదికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం. నితాంతకాంతిమంతకాంతికాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతరం హృదంతరే నిరంతరం వసంతమే అయోగినం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం విచింతయామి సంతతం విచింతయామి సంతతం విచింతయామి సంతతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. ఇప్పుడు రమాదేవి మేడం గారు ఈ ప్రోగ్రాం గురించి బ్రీఫ్ చేస్తారు. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రోజున మనకి చాలా శుభ దినం అని చెప్పాలి. ఎందుకంటే కుప్పంలో మేడం చేతుల మీదుగా ఒక ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇదే మాదిరిగా కుప్పంలో పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇనాగ్రేట్ చేసుకోవాలి. మీ అందరూ కూడా దానికోసం కృషి చేయాలి. ఈరోజు మనకి అవకాశం ఇచ్చి, అంటే ఎలీప్కి అవకాశం ఇచ్చి మా మీద ఎంతో నమ్మకంతో ఒక కడా తరపు నుంచి ఒక 20 ఎకరాలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. అది ఎంతో చక్కటి అవకాశం మీ అందరికీ. ఎందుకంటే మహిళలు చాలా చేయగలుగుతారు. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, సునీత విలియమ్స్ అని ఎక్కడి నుంచి ప్లానెట్లోకి వెళ్ళి వెనకొచ్చి అసాధ్యం అనేది మహిళలకు లేదు అని చెప్పి నిరూపించుకోవటం జరిగింది. చిన్న పరిశ్రమ పెట్టుకోవటం అనేది మీకు చాలా సాధ్యమైన విషయం. ఇది గ్రహించి భువనేశ్వరి మేడము ఎన్ని రోజుల నుంచో చాలా ఆలోచించి ఇక్కడ కుప్పంలో ఎలీప్ లాంటి ఇండస్ట్రియల్ పార్క్ రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆవిడికి చాలా పనులు ఉంటాయి. అంటే ఎన్టీఆర్ ట్రస్టు, హెరిటేజ్ ఇట్లా అన్నీ కూడా ఆవిడ నడిపిస్తూ, ఇదే కాకుండా మన ప్లేస్ అంటే కుప్పంలో కుప్పం బ్రాండ్గా మహిళల చేత ప్రొడక్షన్ చేయించాలి, ఒక ఇండస్ట్రీ పెట్టించాలి అనే ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ ల్యాండ్ తీసుకుని ఎలీప్ తోటి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టమని ఆవిడ మాకు ఒక అవకాశం ఇచ్చారు. దానికి నేను ఐ థ్యాంక్ మేడం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మాకు ఎలీప్కే కాదు మహిళలందరికీ కూడా. ఎందుకంటే మేము హైదరాబాద్లో సీఎం గారు స్టార్ట్ చేసి ఫౌండేషన్ వేసిన ఇండస్ట్రియల్ పార్కు 30 ఎకరాల్లో 200 మంది మహిళలు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదే మాదిరిగా కుప్పంలో ఈరోజు 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఈ 200 పరిశ్రమలు 1000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. అండ్ ఒక ఆటో డ్రైవర్ వైఫ్ ఈరోజు బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళారు. ఏమి చదువుకోలే, చదువు లేకపోయినా అవకాశాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకుని ఒక ల్యాండ్ చిన్న డబ్బులు సేవింగ్స్తో కొనుక్కొని బిస్కెట్లు తయారు చేసి అమ్మాయి 2 ఇళ్ళు కట్టుకొని 2 పిల్లల్ని అమెరికా పంపించింది. ఇదంతా సామాన్యమైన మహిళ చేతైనప్పుడు చదువుకొని ఇంత అంటే టోటల్ ఎకో సిస్టమ్ అంటాం అన్నమాట. ఈ రోజున ప్రభుత్వం కూడా మిమ్మల్ని ముందుకు తోస్తుంది.
చక్కటి పథకాలు ఈరోజు సీఎం గారు, పిఎం గారు, తర్వాత కన్సర్న్ మినిస్టర్సు, మేడము, వీళ్ళందరూ కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మనకి అన్ని అవకాశాలు ఇస్తున్నారు. చెప్పాలంటే 35% రాయితీ ఉంది మీకు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకుంటే 35%, ఏది పెట్టుకున్నా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి 45% ఇన్సెంటివ్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అంటారు. 10 లక్షలు పెడితే 4.5 లక్షలు స్టేట్ గవర్నమెంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తుంది. ఏం కావాలి ఇంకా మీకు? అప్పు ఉండేది ఓన్లీ మిగతా 5.5 లక్షలే. ఆ అప్పు మీరు 5 సంవత్సరాల్లో తీర్చుకోవచ్చు 10 లక్షల ప్రాజెక్టుకి. సో ఇది చక్కటి బంగారం వంటి అవకాశం అన్నమాట. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీనికి కావాల్సిన ట్రైనింగ్లు పొందాలి, పద్ధతి ప్రకారం చేయాలి. ఒక చక్కటి ప్యాకేజింగ్ కావాలి, దానికి మార్కెట్కి సరిపడా ధర ఉండాలి. ఏదో మనకి లాభం వస్తుంది అని చెప్పి ఎక్కువ ధర పెట్టి ప్రోడక్ట్ బయటకు రాదు, కొనుక్కునే వాళ్ళు ఉండరు. ధర కూడా సరళంగా అంతే అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోవాలి. అదే మాదిరిగా క్వాలిటీ మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మా ఇండస్ట్రియల్ పార్క్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు మేడం. ఎంత ఆలోచన అంటే ఎవ్రీ మంత్ నేను ఇక్కడ ఉంటాను కుప్పంలో. ప్రతి ఒక్కళ్ళు ఏం తయారు చేస్తున్నారో నాకు కావాలి, వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా నిలబడాలి, వాళ్ళు 10 మందికి ఉపాధి కలిగించాలి. అంతేకాదు హ్యాపీగా ఉండాలి మహిళలు. ఏం చేస్తున్నా కూడా వాళ్ళు సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా అండ్ అన్ని రకాల కూడా డెవలప్మెంట్ కావాలి అనుకున్న ఒక లీడర్ మనకి మేడం. ఇది మన అందరు కూడా అదృష్టం అన్నమాట. నిజం చెప్పాలంటే అదృష్టం. ఎవరు ఆలోచించరు, మేము బాగున్నాం అనుకుంటారు కానీ పక్కాళ్ళు ఏమవుతున్నారో ఎవరు చూడరు. అటువంటి ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు మేడంని అడిగి నేను కుప్పం తీసుకున్నది. ఎందుకంటే ఆవిడ దగ్గర పనిచేయటం అంటే చాలా సులువుగా ఉంది నాకు. ఏది కావాలన్నా మేడం ఇది కావాలని చెప్తా అనగానే ఎంత పెద్ద పని అయినా కూడా సాధ్యం చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న మాకిద్దరికి కూడా ఉన్న గోల్ ఏంటంటే మీ అందరూ డెవలప్ కావాలి. ఇవాళ స్టేటే కాకుండా ఈవెన్ ఎక్స్పోర్ట్లో కూడా వెళ్ళాలి. అంటే ఏదో ఆశతో చెప్తున్నట్టు కాదు, 32 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. సాధ్యం కానిదంటూ లేదు. ఒక చిన్న షెడ్లో తయారు చేసిన ప్రోడక్ట్ ఇవాళ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళింది. సో మీరు దాని మీద శ్రద్ధగా నేర్చుకుని చక్కటి అన్నీ కూడా తెలుసుకుని, అంటే ట్యాక్సులు ఉంటాయి, ప్రొడక్షన్ చేసినప్పుడు లేబర్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ చక్కటి ఎంటర్ప్రినర్. ఈరోజు నన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చింది బ్యూటీ పార్లర్ పెడుతూ. ఆశ్చర్యపోయా నేను. ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టి ఆవిడ హైదరాబాద్లో బ్యూటీ పార్లర్తో ఏమీ అంటే తక్కువగా కాకుండా నడుపుతున్నారు. 2 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తాను. ఆవిడ చెప్తే నేను ఆశ్చర్యపోయా. కుప్పంలో షీఈ్ మెయింటైనింగ్ అనమాట. మరి మీతోటి మహిళే కదా, ఇట్స్ పాసిబుల్. ముందు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, నేను చేయగలను అని ఒక ఆలోచన పెట్టుకోండి. ఇప్పుడు మనకి వికాస్ గారు చక్కటి మంచి ల్యాండ్ సెలెక్ట్ చేసి సీఎం గారితో చెప్పి మనకి అలాట్ చేయటం కూడా జరిగింది. 20 ఎకరాలు మన చంద్రబాబు నాయుడు గారు వెరీ సూన్ సార్, వెరీ సూన్ వీ వాంట్ టు లే ఫౌండేషన్. సో ఆ 20 ఎకరాల్లో మహిళా శక్తి భవన్ అని చెప్పి సీఎం గారి చేతుల మీదుగా, భువనేశ్వర్ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకుంటాం. దాంట్లో మీరు ఇండస్ట్రీస్ పెడతారా పెట్టరా అందరూ? ఇదే నాకు ధైర్యం అనమాట. ఇక్కడ ఏదో లాభం కోసమో లేకపోతే పొలిటికల్ కోసం కూడా రాలేదు మేము. మీరందరూ బాగుండాలి. ఇట్లా మేము చాలా ఇండస్ట్రియల్ పార్క్స్ చేసాము. అన్ని చోట్ల కూడా మహిళలు, నేషనలే కాకుండా ఇంటర్నేషనల్లో నేపాల్, భూటాన్ ఇటువంటి చోట్ల కూడా మా మహిళా పారిశ్రామిక వాడలు వచ్చినాయి. ఎలిపు మెయిన్ ఉద్దేశం కూడా మీరందరూ కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీలో ఉండాలని. ఈ రోజున మనకి CFTRI నుంచి మేడం వచ్చారు. ఫస్ట్ మేడంని అడిగింది మహిళలకి కొత్త టెక్నాలజీస్. ఈరోజు మీరు చూస్తున్నారు రైతులు టమాటో పారేస్తున్నారు, చాలా ఎక్కువ పంట వస్తుంది. ఏం చేస్తున్నారు? పడేస్తున్నారు. దానికి ఏం చెయ్యాలి? మీరు ప్రాసెసింగ్ పెట్టాలి. చేపలు దొరకట్లేదు. ఇంతకు మునుపు నాకు షీప్ పెట్టుకుంటానని ఒక మహిళ వచ్చింది.
అవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట, ప్రొవైడెడ్ మనకు కొంత ట్రైనింగ్ అయ్యి అనుభవం అయ్యి ఎట్లా చేయాలనే విధానాన్ని మనం నేర్చుకోవాలి. పెద్ద హెరిటేజ్ లాంటి ఆర్గనైజేషన్ని సులువుగా నడుపుతున్నారు మేడం కూడా ఒక గృహిణే అంటే ఆవిడకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అయినా కూడా తను పెట్టుకున్న ఇండస్ట్రీని అశ్రద్ధ చేయలే, చాలా చక్కగా ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లారు. అది మన గొప్పతనం అన్నమాట. మహిళలకి నేర్పు, ఓర్పు, సహనం అన్నీ ఉంటాయి. అదే ఈవెన్ పొదుపు కూడా ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రియల్ లైన్లో మహిళలు రాణిస్తారు. సో ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ఈ రోజున ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ ఇక్కడ మొదలెడుతున్నాం. ఇంతకు మునుపు జనరల్ ఈడీపీ అని చెప్పి అసలు వ్యాపారం అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి అని చెప్పాము. ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక ఫుడ్, ఇప్పుడు రేపు నెక్స్ట్ గార్మెంట్స్ కూడా ఉంటుంది, ఆ తర్వాత ప్యాకేజింగ్ ఉంటుంది. మీకు ఎవరికి కావాల్సిన దాంట్లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఎన్నుకున్న తర్వాత డిపిఆర్, బ్యాంక్ ఫైనాన్సు, ల్యాండ్ అలాట్మెంట్ అంతా కూడా ఎలీపు, కాడా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి మేము టేకప్ చేస్తామన్నమాట. ఇది చాలా బంగారు తరుణం. మీకు చక్కగా ఎదగండి. ఏదో ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు, మనమే చేసుకోవాలి. మన సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. మీ అందరూ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సీరియస్గా ఈ 6 రోజులు వినండి. ఇప్పుడు మేము ఎంతగా అయ్యామంటే 10 చెప్పిన మాట విని చెప్పింది చేసి ఈ రోజున ఇట్లా ఎదిగాం. ఎవరైనా కూడా అంతే, ఒక డిసిప్లిన్ అనేది అవసరం. లైఫ్లో డిసిప్లిన్ లేకపోతే పైకి రారు. సో ఆ డిసిప్లిన్ నేర్చుకుని చక్కగా, ఇకపోతే మీ హస్బెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. ₹1 సంపాదిస్తున్నప్పుడు మీరు వెళ్ళొద్దు అని అనరు. సంపాదన లేకపోతే చాలా రెస్ట్రిక్షన్ పెడతారు. సంపాదిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే వాళ్ళను కూడా మీరు శాసించవచ్చు. ఆ రకంగా మీరు అందరూ శక్తిగా మారాలని కోరుకుంటూ, మేడం ఈరోజు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, ఫస్ట్ ప్రోగ్రాం కుప్పంలో మీ ఇద్దరం కలిసి చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఎలిప్ తరపున మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి కోఆపరేషన్ కావాలి సార్ కూడా చెప్తున్నాను. అండ్ శ్రీకాంత్ గారు ఎక్కడున్నారో, ఆయన వచ్చినట్లు లేరు, ఆయన కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అందరి సహకారంతో ఈ మహిళా పారిశ్రామిక వాడ మేబీ హైదరాబాద్లో పారిశ్రామిక వాడాలే 1000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు మన సిఎఫ్ఆర్ నుంచి వచ్చిన డాక్టర్ వనిత గారు మన టెక్నాలజీస్ ఏమైనా బ్రీఫ్గా ఒక 2 మాటలు చెప్తారు. Good morning, everyone, and good morning to Madam Srimati Nara Bhuvaneshwari Garu ma'am and Rama ma'am, and then all of the ladies are presented here. And then because of that, at the outset, I would like to thank my director, Dr. Sridevi Annapurna Singh, who nominated me for this event. And then here actually we are actually in CSIR CFTR as a Council of Scientific and Industrial Research Laboratory. There are 36 laboratories there. It's one of the laboratories, Central Food Technological Research Institute. So fully we will develop the product related to the food and byproducts, and then it is basically cereal and grain based, and then beverage based, and then fruit and vegetable products, and then fermented products. And then we have more than 500 products, and then already I have given the list circulated here. So we are some of the few products are displayed here. So we will from the raw material, from the whole fruits or vegetables or whole raw materials, how to store the product, how to extend the shelf life, and then after processing and what are the waste is generating, that waste valorization also we will take up, and then we will develop some of the products, and then in the form of pectin, and in the form of the peel can be used in the as a byproduct in the biscuits also. So we have developed more than 500 products, and so far we have transferred them to 4,500 entrepreneurs like you. So we are having other technology, transfers, and then consultancy programs also as a skill development programs,
and then farmer-centric programs for 3 days. So any group of the self-help groups or farmers can approach us, and then we can support them to develop from the raw material to the final product. And our technology development and technology transfer and business development department will help you to take up how to take up the product into the market, and then other services also. And then we are doing some collaborative research work with the industries also. Any new product which you want to develop or which is not available in the market, but if you have to compete the market, so we are there to support you, the people. So my director, actually Dr. Sridevi Annapurna Singh ma'am, actually she is basically from Andhra. Actually I am not fluent in Telugu, sorry for that, but I understand. So whatever here, I mean, you want to do interactions, I can answer for your questions, please. Yeah. థ్యాంక్ యూ. యాక్చువల్గా CPRI వాళ్ళు సంబంధించిన అన్ని టెక్నాలజీస్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్కు సపోర్ట్ చేస్తారు, ఎస్కార్ట్ చేస్తారు వాళ్ళు. మార్కెటింగ్ దాకా కూడా అప్ టు మార్కెటింగ్, అంటే ప్రోడక్ట్ని సెల్ఫ్ లైఫ్ పెంచేదానికి అని మేడం చెప్పారు. మళ్ళీ మేడం మనకు ట్రైనీస్తో సపరేట్గా ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను మన PS మురళీరత్నం సార్ని మాట్లాడాల్సిందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కుప్పం చరిత్రలో ఒక బంగారుతో రాయాల్సినటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 38 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాల కాలంలో మేము చేసిన ప్రయత్నం చివరి ప్రయత్నంగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో సాకారం చేయడానికి స్వయంగా మనందరికీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆరాధ్య దైవం అయితే, కుప్పం అభివృద్ధికి ఈరోజు మేడం గారు ప్రత్యేకంగా తనకున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, హెరిటేజ్ ద్వారా ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి యొక్క బాధ్యత, ప్రత్యేకించి మన ఎమ్మెల్యే గారు బాధ్యత మేడం గారు తీసుకుంటున్నారు. మాకు చాలా చాలా ధన్యవాదాలు. మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తతో కానీ ప్రతి ఒక్క మనిషితో కానీ ఎంత అనుబంధం ఉందో. ఇప్పుడు ఆయన సమయం ప్రతి క్షణం ఎంత విలువైనది మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు భోంచేస్తారో తెలియదు అన్నటువంటి బిజీ షెడ్యూల్లో మనకు కొద్దిగా కుప్పం రావడానికి ఇబ్బంది అయిన పరిస్థితిలో మేడం గారు ఆ బాధ్యత నిర్వహించడం, మా అందరి తరఫున మేడం గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయురాలు డాక్టర్ రమాదేవి గారు, ఆమెకు చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమెతో మాట్లాడినప్పుడు మేము కూడా ఆ మీటింగ్లో చూసినప్పుడు ఆమె యొక్క ఏంటి ఆమె హిస్టరీ అనేది మాకు తెలిసింది. ఈరోజు మీకు అందరికీ కూడా అంత ధైర్యం ఇచ్చి ఒక సామాన్య మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మీరు చేయగలరనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నందుకు డాక్టర్ రమాదేవి గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీదేవి గారు ఆమె చాలా చక్కగా చెప్పింది, మీ ట్రైనింగ్లో కూడా తెలియజేస్తారు. వారు కూడా FDRI అనేది మన భారతదేశంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రెస్టీజియస్ సంస్థ. చాలా కాలం నుంచి కూడా భారతదేశంలో ఆహార ఉత్పత్తుల్ని ఏ విధంగా తయారు చేయొచ్చనేటువంటి ఒక పరిశోధన చేసేటువంటి సంస్థ మైసూర్లో. చాలా ఒక ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళ యొక్క అనుభవం కూడా మీకు తర్వాత తెలియజేస్తారు. దీనన్నిటికీ సెంట్రల్ పాయింట్గా కుప్పంలో ఈరోజు కుప్పం అభివృద్ధికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గౌరవనీయులు మన వికాస్ మర్మత్ గారికి కూడా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుప్పం అనేది ఒక డెవలప్మెంట్ హిస్టరీలో ఇది ఒక మాన్యుమెంట్గా నిలిచిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎంచుకోవడమే తన నియోజకవర్గంగా ముఖ్యమైనటువంటి కారణం. అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ఒక మారుమూల ప్రాంతాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయొచ్చు, ఏ విధంగా చేసి చూపించినటువంటి ఒక పరిశోధన. పదే మనం చెప్తున్నాం, కుప్పం అనేది ఒక ల్యాబొరేటరీ, పొలిటికల్ ల్యాబొరేటరీ, డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అండ్ సోషల్ ల్యాబొరేటరీ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దలందరూ కూడా తెలుసు,
ఒకప్పుడు ఏమీ తెలియనటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులు, మంచి ఇక్కడ ప్రకృతి సంపద ఉండి కూడా, మానవ శక్తి ఉండి కూడా మన అభివృద్ధి ఎందుకు చెందలేదు ఈ ప్రాంతంలో అంటే, మనలో చైతన్యం, చదువు, ఆలోచన, పని చేస్తే ముందుకు పోతామనేటువంటి తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 35 సంవత్సరాల్లో మనం చేసినది, మొదటి 10 సంవత్సరాలు ప్రతి ఒక్క గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉందో, అది రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ డెవలప్ చేశాం. మన ప్రయాణం అట్లా సాగింది. మళ్ళీ ప్రకృతి వనరులను అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్, ప్రతి ఒక్క ఇంచ్ ఆఫ్ ల్యాండ్, ఎవ్రీ మినిట్ ఆఫ్ హ్యూమన్ టైం, ఈ మూడింటిని బెస్ట్ ఆప్టిమమ్ యూటిలైజ్ చేయాలనే నినాదంతో చాలా కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్క వాటర్ రిసోర్స్ని ఇక్కడ డెవలప్ చేస్తూ మనం మొత్తం కూడా ఆ కార్యక్రమం కంప్లీట్ చేసిన తర్వాత హ్యూమన్ రిసోర్స్ ఏదైతే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి మానవ శక్తిని గుర్తించి దాన్ని మనం వెలికి తీసుకొచ్చి సానబెట్టి సద్వినియోగం చేసినప్పుడే డెవలప్ అవుతుంది. సో భారతదేశం 2047లో ప్రపంచంలోనే 2వ దేశంగానో 3వ దేశంగానో ఉండాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి ఈరోజు వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి నాంది కుప్పంలోనే మనం వేయాల్సిన పరిస్థితి. ఇది ఎలా సాధ్యమంటే మనిషిలో ఉన్నటువంటి శక్తి. మామూలుగా ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, లిటిల్ డ్రాప్స్ మేక్ ద ఓషన్. చిన్న చిన్న నీటి చుక్కలే మహాసముద్రంగా తయారవుతుంది. కుప్పంలో మొట్టమొదట గ్రామలక్ష్మి గ్రూమ్స్ పెట్టినప్పుడు మహిళలు ఇంతమంది ఏ విధంగా మీరు మీ యొక్క శక్తిని వెలికి తీసుకొస్తారనేది ఒక ప్రపంచమే చూసినటువంటి పరిస్థితి కుప్పంలో చేశాం. ఈరోజు కుప్పం బ్యాంక్స్లో దాదాపు 400-500 కోట్ల రూపాయలు మీ డబ్బులు, మహిళల యొక్క పొదుపు డబ్బులు ఉందంటే ఇది ఒక అద్భుతమైనటువంటి రికార్డు కుప్పంలో మనం చేసి చూపించాం. మొదట నేను కూడా ట్రైనింగ్కు మనకి మీ ఆంటర్‌ప్రెన్యూర్స్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు మీతో మాట్లాడినప్పుడు నిజంగానే ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళందరూ ఇండస్ట్రియలిస్టులు అవుతారా, వీళ్ళు ఎక్కడి నుంచి కాగలరు అనేటువంటి పరిస్థితి బిగినింగ్లో ఉండింది. మళ్ళీ ట్రైనింగ్ అయిన తర్వాత 4 రోజుల్లోనే తేడా కనబడింది మేడం. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ ఒక క్లారిటీ కానీ వచ్చింది. సో దాన్ని బట్టి సో ఆ రోజుకు ఈ రోజుకు చాలా చాలా కనబడుతుంది. కాబట్టి ఇదే మనకు కావాల్సింది. దీన్ని డెవలప్ చేయడానికే మేడం గారు మన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మహిళా శక్తిని ఈరోజు ఇక్కడ మొత్తం సంఘటితం చేసి దాని ద్వారా అభివృద్ధి, ప్రతి ఒక్క కుటుంబం పేదరికం లేని కుటుంబంగా చేయాలనే కాన్సెప్టులో మేడం గారు కూడా దీంట్లో భాగస్వామైనారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచి ఇండస్ట్రియలిస్ట్గా తయారు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఆ దేవుడు మీకంతా కూడా మీకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంతో మోటివేట్ చేసి ట్రైనింగ్ తీసుకొస్తున్నాను. అనసూయ గారిని డయాస్ పైకి రమ్మంటా ఉన్నాను. అదేవిధంగా మేడం గారికి చాలా ప్రీసియస్ టైం మన వికాస్ సార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఐ wholeheartedly welcome respected Bhuvaneshwari madam, respected Ramadevi madam, Munrattam garu, officials from CSRI and all very talented, very inspiring women entrepreneurs. ఈరోజు ఆల్రెడీ రమాదేవి మేడం ముందత్తం గారు డీటెయిల్గా చెప్పారు, కానీ ఇంకా 2 పాయింట్స్ నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నుండి రిపీట్ చేయను, ఎందుకంటే మేడమ్స్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. సో ఫస్ట్ పాయింట్, that honorable CM sir when he reviewed for the first time మొదటి సార్ ఏదైతే రివ్యూ చేశారు కాడాకి, అప్పుడు రివ్యూలో అంటే దాదాపు 30 పాయింట్స్ రివ్యూ చేశారు. కానీ 30 పాయింట్స్లో మ్యాక్సిమం టైం అలీప్ మీద స్పెండ్ చేశారు. అంటే ఖచ్చితంగా అలీప్ తీసుకురావాలి, ఇది నాకు ఫస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇక్కడ, అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ అప్ ఇమీడియట్లీ. కాబట్టి అలీప్ ప్రాసెస్ చాలా స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసాము, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఫైనల్ చేసాము, భూమి కూడా చూపించాము. కొంచెం ఇట్ గాట్ బిట్ డిలేడ్ బికాస్ ఆఫ్ సమ్
రెగ్యులర్ ప్రాసెసెస్. కానీ ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇక్కడ పక్కన ఉంది పడమ సముద్రంలో. మీ అందరూ ఆంటర్ప్రెనర్స్ కూడా ఫైనల్ అయ్యారు. సో నెక్స్ట్ ఈ 6 వీక్ ప్రోగ్రామ్, ఈ 6 డేస్ ప్రోగ్రామ్ అండ్ దెన్ కంటిన్యూస్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. మీకు ఫుల్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము ఫినాన్షియలీ, ఇమోషనలీ, ఎకనామికలీ. అండ్ సెకండ్ పాయింట్ నా వైపు నుండి అంటే మీరు ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్లో డీటెయిల్డ్గా స్టడీ చేయాలి. అది నా రిక్వెస్ట్. మీరు ఏదో మీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా డీటెయిల్లో వెళ్ళాలి. డీటెయిల్ అంటే వివరణగా మీకు తెలుసుకోవాలి. మీ ప్రాసెస్, మీ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ బిజినెస్లో మీకు ప్రాఫిట్ ఏముంటుంది, ఆ స్కేలప్ ఎలా చేస్తాము, అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం స్టార్ట్ చేస్తాం, కానీ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ స్కేలింగ్ అప్ ఎలా చేస్తాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్, భువనేశ్వరి మేడం, ఎవ్రీబడి అంటే స్కేలింగ్ అప్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్పెషల్లీ సీఎం సార్ ప్రతి ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసిన తర్వాత స్కేలప్ ఎలా చేస్తారు. స్టార్ట్ చేశారు కానీ స్కేలప్ అంటే మీరు ప్రాఫిట్ ఎలా ముందుగా తీసుకువెళ్తారు, ఎలా ఇంక్రీజ్ చేస్తారు, అది మీరు ఆలోచించాలి. అదే కోసం కూడా సపోర్ట్ చేస్తాము. మీకు మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇస్తాము, మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇస్తాము. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసి నెక్స్ట్ 15 days to 20 days లోపల ఫౌండేషన్ స్టోన్ పెట్టి మొత్తం కన్స్ట్రక్షన్ చేసి విదిన్ 5 to 6 months ఫుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఈ అలీప్ ప్రోగ్రామ్, అలీప్ కన్స్ట్రక్షన్ ప్లస్ ద ఇండస్ట్రియల్ పార్క్ స్టార్ట్ చేస్తాము. అది నేను కాదు అంటే ఆనరబుల్ సీఎం సార్ వైపు నుండి మీకు ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇప్పుడు మీరందరూ ఆల్ ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎదురు చూస్తున్న మన గౌరవ భువనేశ్వరి మేడం గారిని ప్రసంగించాల్సిందిగా నేను చేసుకుంటాను. ఇక్కడికి వచ్చిన మహిళా శక్తి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా శక్తి, మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు శక్తి అన్నానంటే, మనలో మహిళలకి ప్రత్యేకమైన శక్తి అనేది దేవుడు ప్రసాదించారు మహిళలకి. మనం ఏదైనా ఎదుర్కోగలం. మనం మన కుటుంబాన్ని సంతోషంగా పెట్టడానికి, ఉండటానికి అది మహిళ చేతిలో ఉంది, మహిళా శక్తిలోనే ఉంది. అది తర్వాత ఎలిప్కి వస్తే, ఎలిప్ అనే సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆడవాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని డ్వాక్రా మహిళా గ్రూప్ కంటే ముందల కూడా ఎలిప్ అనే ఈ సంస్థ ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది రమాదేవి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే నాకు రమాదేవికి ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తున్నాను ఆవిడ అప్పుడు ఎట్లా కష్టపడుతున్నారో, ఇప్పుడు కూడా ఆవిడ కష్టపడతానే ఉంటారు కూడా. ఇప్పుడు కూడా అక్కడ నాతో పాటు కూర్చున్నప్పుడు మేమేం ముచ్చట్లు చేసుకోవట్లేదు, ఆవిడ ఒకటే చెప్తున్నారు, మనం ఈ సంస్థ తీసుకొస్తే సెంట్రల్ నుంచి ఈ ఫండ్స్ వస్తుంది, ఈ సబ్సిడీ వస్తుంది, ఈ ఆలోచన అంతా మన కోసం, మీ మహిళల కోసమే ఆవిడ ఆలోచిస్తుంది. అట్లానే మీరందరూ మీ చేయి దగ్గరికి వస్తుంది ఈ ఎలిప్ సంస్థ. దీని గురించి మీరు ఆలోచించి మీకు ఏది ఇష్టముందో, ఏమి చేయగలరో, మీ శక్తి ఏంటో మీరు ఆలోచించగలరు. ఒక్కళ్ళ చెప్పింది మీరు నమ్మకూడదు. మీకు ఏ శక్తి ఉంది, మీ ఇష్టం ఏంటి, ఏ ప్రోడక్ట్లో మీ మనసు ఉంది. ఎందుకంటే మన ఇష్టం ఉంటేనే ఏదైనా మనం ముందుకు తీసుకెళ్ళగలం. పక్కన వాళ్ళు మనని తోస్తూ ఉంటే ఇది చెయ్యి అది చెయ్యి అంటే అది కాదు. మన మనసుకి మనకే తెలుస్తుంది ఏది మన ఇష్టంగా ఏ పని చేయగలం, ఏ పని చేస్తే మనం డబ్బు సంపాదించగలం. వాళ్ళు లోన్లు ఇస్తున్నారు, తీసుకెళ్ళి
మన ఆడవాళ్ళం చాలామంది మన కుటుంబం మీద ఖర్చు పెడతాం. అది కాదు మీరు ఆలోచించాల్సింది. నేను కూడా మీలాగా ఒక ఎంటర్ప్రెన్యూర్ని. నేను ఒక 10 రూపాయలు అప్పు తెచ్చానంటే అది ఎట్లా నేను తిరిగి ఇవ్వగలను, ఎన్ని నెలలో ఎన్ని రోజుల్లో ఆ అప్పు నేను ఎట్లా తీర్చగలను, ఆ సమయంలో నేను ఎంత లబ్ధి పొందొచ్చు నా ఇండస్ట్రీ నేను అనేది అనుకుని అట్లా మీ ఆడవాళ్ళు మహిళా శక్తి మీరంతా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. మీ చేయి దగ్గరికి వస్తుంది అన్నీ. అది కూడా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మహిళల కోసం వచ్చిన ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ చెయ్యి దగ్గరికి, మీ ఇంటి గడపని తట్టి మీ శక్తిని, మహిళల్ని మేలు కొలుపుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అట్లా మీరందరూ ఈ ఎలిప్ సంస్థ ద్వారా, ఇప్పుడే వికాస్ గారు చెప్పారు, ఒక 50 మంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని. మీరు తప్పకుండా, నాకు తెలుసు మీరు తప్పకుండా అది చేయగలరు. మీరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను రమాదేవి గారిని, కొంతమందిని మీరు తీసుకెళ్ళి తెలంగాణలో, హైదరాబాద్లో మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కనుక మీరు ముందుకి వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఎలిప్ సంస్థ చూపించగలిగితే మీరే ఆశ్చర్యపోతారు. మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. వేరే వాళ్ళు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అనేది. ఇక్కడితోనే ఆగదు మీ కష్టం. 1,00,000 రూపాయలతో మీరు కోట్లకు వెళ్ళగలరు, 1000 కోట్ల సంస్థలు మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. అది మనలో ఉంది ఆ శక్తి. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. నేను ఒక గృహిణి, రమాదేవి గారు చెప్పినట్లు అవసరం పడినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. నాకు బిజినెస్ అంటే ఏమీ తెలియని మహిళని, అట్లాంటి మహిళని నేనుగా నేర్చుకుని ముందుకెళ్తున్నాను. నాకు ఎవ్వరూ నేర్పించలేదు. ఆ శక్తి నాలో ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు అంటాను. తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంది ఆ శక్తి. నేను చెయ్యలేను, మగాళ్ళే చేయగలరు అనేది అది మీ భ్రమ. మనలో కూడా ఉంది ఆ శక్తి. మనం ఇంకా ఎక్కువ కూడా కష్టపడగలం. మన 10 పనులు కూడా మనం చేయగలం. ఆ శక్తి ఒట్టి ఒక స్త్రీకే ఇచ్చాడు ఆ భగవంతుడు. అందుకే మీరు ఆ శక్తిని ఉపయోగించుకొని మీకోసం, మీ మంచి కోసం, మీ గౌరవం కోసం, ఒక స్త్రీ తన గౌరవం కోసం మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. సో నేను ఇంకొకసారి రమాదేవి గారిని నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఏనాడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడను, అట్లాంటిది వికాస్ గారిని మాట్లాడుతూ ఉంటాను. ఏమైంది మన కుప్పంలో పనులు, ఇప్పుడు ఎల్లిపి ఒకటి ఉంది, తప్పకుండా నేను వదలను. నేను ఏది అనుకుంటే అది చెయ్యాలనుకుంటాను. నాకు ఎల్లిప్ అనేది ఆ సంస్థ నా హృదయానికి, ఎందుకంటే నా కళ్ళ ముందల పుట్టింది ఆ సంస్థ, చాలా ఎదిగింది. అది తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో మన మహిళలకి ఉపయోగపడాలని తప్పకుండా నేను మీకోసం వికాస్ గారితో నేను తప్పకుండా టచ్లో ఉండి, అది కూడా మన కుప్పంకి రావటం అది గొప్ప విషయం. సో మీరందరూ మీ చేయి దగ్గరికి వచ్చిన ఎలిప్ సంస్థ మీరందరూ మీ గౌరవం కోసం మీరు ముందుకు వెళ్ళటానికి ఈ సంస్థ మీరు ఉపయోగించుకుని గవర్నమెంట్ ఏది ఇస్తుందో సబ్సిడీ కానీ అన్నీ మీరు మంచి కోసం ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క మహిళా శక్తిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు మా రమాదేవి గారు ఒక మొమెంటోని భువనేశ్వరి మేడం గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మేడం మీరు విలువైన సమయాన్ని ఈ ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్ మహిళా పారిశ్రామికవేత్తల కోసం వెచ్చించారు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా ఇక్కడ మన పిఎస్ మేరకుమార్ గారు ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ మా కుప్పం కాన్స్టిట్యూన్సీలో అందరికీ మార్గదర్శనం. ఆయన విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చి మనకు అందరికీ బిగిన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత యంగ్ డైనమిక్
వికాస్ సార్ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మా ఆర్గనైజేషన్ వచ్చిన విషయం గారు అందరూ కూడా మనకు అక్కడ ప్రాస్పెక్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని మోటివేట్ చేసి మొదలైన చేసి టీవీ పంపిస్తాను. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు శ్రీరామ గారిని మేడం పిఎస్ మురత్నం సార్కు మొమెంటో ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వికాస్ సార్కు ఒక మొమెంటో ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డాక్టర్ లలిత గారికి మేడం శ్రీదేవి మేడం వనిత మేడంకు మొమెంటో శ్రీదేవి మేడం ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక మన ఎంటర్‌ప్రెన్యూర్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, అది మన భువనేశ్వరి మేడంకు ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. ఈమె ఇంతకుముందు మనకు ఎంటర్‌ప్రెన్యూర్ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఉన్న ప్రతినిధులందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన అలీఫ్ తరఫున, అదేవిధంగా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలెక్ట్ అయిన కాబోయే మహిళా పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది 6 days. సో ఈ ట్రైనింగ్ తర్వాత మనం ఈ మీటింగ్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మహిళా కార్యక్రమం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా 1-2 క్వశ్చన్స్ మేడం తోటి అడుగుతారా? ఇంటరాక్షన్ మాట్లాడతారా? ఓకే. మన ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మీకైతే ఏ ఐడియా ఉందో ప్రాజెక్ట్ మీద, ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఏం చేయగలరు, ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత, దాన్ని ఎలా చేయగలరు అన్న విషయం మీద ఇప్పుడు నళిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. హలో, నమస్తే మేడం. నా పేరు నళిని కుమారి. నేను కుప్పంలో ఉంటాను. BA వరకు చదువుకున్నాను, కానీ ఖాళీగానే ఉన్నాను. ఇంతకుముందు చంద్రన్న బీమాలో బీమా మిత్రగా వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు ఖాళీగా ఉండడంతో మన అన్సూయక్క గారు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. ఇక్కడ ఇలాంటి లేడీస్కి ఖాళీగా ఉండకుండా వాళ్ళ భవిష్యత్తుకి బాట వేసే ఇది ఉందని, అందుకనేసి వచ్చాను. నేను ఈ ఫాస్ట్ ఫుడ్ బిజీ లైఫ్లో డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రౌట్స్ ప్యాకింగ్ చేసి అందరికీ తినేదానికి అందుబాటులో ఉండేలాగా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటా అన్నారు మేడం. అది మీ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ నళిని. ఇప్పుడు ఇంకొక ఎంటర్‌ప్రెన్యూర్ వెజిటేబుల్స్ని ఎలా మనం ఎక్స్పోర్ట్ చేయాలి అన్న దాని మీద భార్గవి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అండి. యాక్చువల్గా మేము ఇక్కడ సోలార్ ద్వారా ఉపయోగించి వెజిటేబుల్స్ని డ్రై చేసి డిహైడ్రేషన్ చేయాలనుకున్నామండి. ఇక్కడ మనకి ఎక్కువగా పంటలు పండేటివి టమాటోలు, పువ్వులు, వెజిటేబుల్స్ మరియు ఆకుకూరలు బాగా పండుతాయి. వీటిని మామూలుగా సీజన్ లేనప్పుడు వేస్ట్గా పడేస్తుంటారు. మదనపల్లి అనేది టమాటో మార్కెట్ మన ఏషియాలో నెంబర్ 1 అండి. అసలు చాలా ఒక లోడ్లు తీసుకెళ్ళి రోడ్ల మీద పడేస్తుంటారు. అలాంటప్పుడు రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా వాటిని డ్రై చేసి ప్రాసెస్ చేయడం వల్ల మాకు ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల 15 నుంచి 20 మంది ఉపాధి కల్పించినట్టు అవుతాము. అసలు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా చాలామంది మహిళలు పొద్దున ట్రైన్కి వెళ్ళి నైట్ ట్రైన్కి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అనిపిస్తుంది. సో నేను ఇలాంటి యూనిట్ని సెలెక్ట్ చేసుకున్నానండి. దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని, అలిఫ్ వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ భార్గవి. అక్కడ
తెలంగాణలో హైదరాబాద్లో నేను చూశానమ్మా నువ్వు అన్నట్టు. అట్లా ఎలిప్ సంస్థ డిఫరెంట్ మెషినరీస్ పెడుతున్నారు. రమాదేవి గారు నాకు చెప్పారు ఆ మెషినరీ చాలా ఖరీదైంది, మీరు ఒక్కరే తీసుకోలేరు. అట్లాంటి మెషినరీ గ్రూప్గా మీరు ఉమెన్ ఫామ్ అయ్యి 1 గంటకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. చేసుకుని అప్పుడు మీరు ఇట్లాంటివన్నీ మీరు అనుకునేవన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళరు. అందరూ కలిసి చేసుకోవాలి. వాళ్ళు లైక్ దే ఛార్జ్ 1 గంటకి ఇంత అంత అని వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి 10 మంది కూడా ఒక్క మెషిన్తో ఉపయోగపడతారు. అట్లా ఎలిప్లో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో తప్పకుండా మీరు అన్న ఐడియా డ్రై మెషిన్ టు డ్రై ద టొమాటోస్ చాలా కూడా మీరు డ్రై చేసుకోవచ్చు, ఇది అవసరం మార్కెట్లో. అట్లా తప్పకుండా మీరు చేయొచ్చు. ఎందుకంటే నేను స్వయంగా అక్కడ ఎలిప్లో చూసి వచ్చాను. ఎందుకంటే కుప్పంకి వచ్చే ముందు నాకు కూడా సరిగా నాలెడ్జ్ ఉండాలి ఏం జరుగుతుంది ఎలిప్లో అని ఇవన్నీ నేను చూసి వచ్చాను. అందుకే ఇట్లా మీతో చెప్పగలుగుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్ మ్యామ్. లాస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాంలో 50 మంది దాకా ట్రైనింగ్ అయినారు మేడం. ఇప్పుడు మనకంతా ఉన్నది ఏమంటే ఆల్రెడీ ఫుడ్ ప్రాసెస్కి 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మనకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ ప్రాసెస్ మీద ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళే. దాంతో ఇంకా వేరియేషన్స్ ఉన్నారు మేడం. మన ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకి కానీ లోన్ ఫెసిలిటీ అనేది తొందరగా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కొక్క వ్యాపారాన్ని పెట్టుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను మేడం. దీన్ని ఒకసారి మీరు మన సీఎం గారి దృష్టికి చెప్పారంటే నేను ఇక్కడ ఇంకా 3-4 గంటలు ఉంటాను. నేను మీకు ప్రాజెక్టులు ఏమో రాగలుగుతుంది, ఏ అవకాశాలు ఉన్నాయి, దాంట్లో సబ్సిడీలు ఏంటి, ఎట్లా వెళ్ళాలి అనే దాని గురించి నేనే మీకు చెప్తాను. సో మేడంకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సో మేడం మళ్ళీ మన ఫౌండేషన్ డేకి వస్తారు. మేబీ ఎవ్రీ మంత్ వస్తున్నారు అనుకుంటా మేడం ఇక్కడికి, వన్స్ ఇన్ 3 months. కానీ ఫౌండేషన్ డే తొందరగా చేసుకుందాం. మళ్ళీ సారు మేడంని మన అందరం కలిసి ఇన్వైట్ చేద్దాం. మీ ప్రోడక్ట్ అంటే మీరు ఏ ఇండస్ట్రీస్ పెడితే ఆ ఇనాగరేషన్కి కూడా మేడం వస్తారు. సరేనా? నేను ఇస్తున్నా మేడం తరపున మాట. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.